నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యలను వారి గడప వద్దనే పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశలను గత పాలకులు విస్మరించడంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో భాగంగా చేపట్టిన స్వీయ గణన ప్రక్రియలో సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణానికి సంబంధించిన జియో కోడింగ్ లో పొరపాట్లు ప్రజల్లో అయోమయానికి దారితీస్తున్నాయి. ఇప్పటికే చాలా సమస్యలు భూభారత ద్వారా పరిష్కరించాం. సాదా బైనామాలు కూడా ఈ రాబోయే 30-40 రోజుల లోపే అర్హులైన ఎలిజిబుల్ ఉన్న ప్రతి సాదా బైనామాని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది. ఆన్లైన్ చేసుకున్న అప్లికేషన్ల గతంలో అంతేకాదు, ప్రభుత్వం రోడ్ల కోసము, కాలువల కోసము, ప్రభుత్వ అవసరాల కోసం ఒక 10 ఎకరాలున్న సర్వే నెంబర్లో ఒక 10 కుంటలు భూమి ప్రభుత్వం ఎక్విజిషన్ చేస్తే ప్రభుత్వం డబ్బులిచ్చి తీసుకుంటే మిగిలిన 9 ఎకరాల 30 కుంటలు కూడా ప్రభుత్వ భూమి అని మనకు ఆనాడు ధరణి వల్ల పానీలో ఏర్పడింది. అటువంటి సమస్యలని ఇప్పటికే చాలా పరిష్కరించాం. అయినా కూడా ఇంకా కొన్ని ఉన్నాయని మొన్నటి 2 సమావేశాల్లో రైతన్నలు అడిగారు. వాటిని ఈ రాబోయే 5-6 రోజుల్లోనే ఆ ఇబ్బందులని రెవెన్యూ అధికారులను ఆదేశించాను, కలెక్టర్లకు చెప్పాను. తప్పకుండా ఈ 5-6 రోజులు అంటే 10 రోజుల లోపే అటువంటి సమస్యలు స్పాట్ లోనే పరిష్కరిస్తారు. ఇక కానిగట్ల పంచాయతీలు, పెట్రోల్, డీజిల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆనాడు యూరియా టైంలో అంతే చేశారు. మళ్ళీ ఈ పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పొందుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 2 మంత్రులుగా కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మళ్లీ ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రానికి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ సప్లై చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీది. అది మీరు విస్మరించి తప్పు మీరు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పెట్రోల్, డీజిల్ మీరివ్వక ఆ నిన్నని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే విధంగా కానీ మీరు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు ఇద్దరు స్పందించి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారితో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రానికి రెగ్యులర్ గా రావాల్సిన పెట్రోల్, డీజిల్ తక్షణమే రిలీజ్ చేపించి బాధ్యత మీ మీదుంది, అది విస్మరించొద్దని కూడా ఈ వేదిక ద్వారా కేంద్ర ఇద్దరు మంత్రులని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రజలకి పూర్తిగా ఈ ప్రభుత్వం మీది, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాకపోయినా ఇబ్బంది ఉన్నా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం కొట్లాడుద్ది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం, ప్రజల పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా పెట్రోల్, డీజిల్ విషయంలో ఈ ప్రభుత్వం స్వచ్ఛందంగా, స్వచ్ఛతగా కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడైనా పెట్రోల్, డీజిల్ కూడా తెస్తదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడదామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
భద్రాచల పట్టణం తెలంగాణ రాష్ట్రంలో భాగమే అయినప్పటికీ స్వీయ గణన కోసం ఆన్లైన్లో నమోదు చేసుకునే సమయంలో స్థానికులకు సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాను ఎంపిక చేసి జియో లొకేషన్ తమ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయాలనుకుంటే జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడింది అనే సందేశం వస్తుంది. దీంతో భద్రాచలం తెలంగాణలో లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గూగుల్ మ్యాప్స్ లో కూడా భద్రాచలం కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంగా చూపబడుతోంది. దీంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది. స్వీయ గణన ప్రక్రియలో పాల్గొనాలనుకునే ప్రజలు నమోదు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపాలు వెంటనే సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. భద్రాచలం ప్రజలందరికీ నమస్కారం. సెన్సస్ లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా భద్రాచలం నేటివ్ అయింది బయట ప్రదేశాల్లో నివసించే వాళ్ళు సొంతంగా మేము భద్రాచలంలోనే ఉంటున్నట్టుగా ఎన్యుమరేట్ చేసుకోవాలనుకునేవారు ఎన్యుమరేట్ చేసుకుంటుంటే సెల్ఫ్ ఎన్యుమరేట్ చేసుకుంటూ ఉంటే మన ప్రాంతం వచ్చేసి ఆంధ్రాలో చూపెడుతుంది. ఈ విషయం గుర్తించిన మేము జనాభా గణనకు సంబంధించిన రాష్ట్ర అధికారులకి గౌరవ కలెక్టర్ గారి ద్వారా తెలియజేశాము. అది రెక్టిఫై అవుతుంది. రెక్టిఫై అయ్యేంటో ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళది కూడా ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రానికి చూపెడితే రెక్టిఫై అవుతుంది. సెన్సస్లో భద్రాచలం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంగా చూపెట్టేది అనేది సాంకేతిక పరంగా ఏర్పడిన సమస్య తప్ప ఎటువంటి సమస్య లేదు. ఇప్పటి వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఇది భద్రాచలం తెలంగాణ. పెట్రోల్ డీజిల్ కొరతను నివారించాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనాలను నడిపించుకుంటూ ప్రదర్శన నిర్వహించి పెట్రోల్ బంకుల వద్ద ఎదుట పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల కొరతను నివారించి ధరల పెరుగుదల భయాన్ని తొలగించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. చమురు కంపెనీల నుంచి సక్రమంగా సరఫరా చేయకపోవడంతో బంకులు మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు కంపెనీలు అధికారులు పెట్రోల్ కొరత లేదని బకాయిస్తూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. నష్టాల పేరుతో చమురు కంపెనీలు సరఫరా తగ్గించి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. డీజిల్ కొరతతో రవాణా వ్యవస్థ, వ్యవసాయ రంగం పనులు నిలిచిపోయాయని, పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టడం జరుగుతుంది ఆ బంకుల వద్ద. దాంతో వాహనదారులు, రైతులు, అదేవిధంగా వ్యాపారులు వివిధ రకాల అవసరాల కోసం డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉపయోగించుకునే పరిస్థితులు లేకుండా పోయింది. అందువల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు పడటం జరిగింది. ముఖ్యంగా ఆఖరికి చివరికి మున్సిపాలిటీ లోపల శానిటేషన్ ట్రాక్టర్లు, అదేవిధంగా వెహికల్స్ ఏవి నడవాలన్నా కూడా వాటికి సంబంధించినటువంటి డీజిల్ లేకపోవడంతో ఆ యొక్క పారిశుద్ధ్యం కూడా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మారిపోయింది. దీనివల్ల అన్ని రకాలుగా ఒకవైపున రైతాంగం, మరొక వైపున వ్యాపారులు, కార్మిక వర్గం, అదేవిధంగా ప్రజలు, వాహనదారులు తమ అవసరాల కోసం నిత్యం గమ్యస్థానాలకు లేదా ఈ మధ్యకాలం లోపల పెళ్లిళ్ళు ఉన్నటువంటి ఈ సీజన్ లోపల ఈ కొరత వల్ల అనేక రకాలుగా వాళ్ళ మీద భారం పడుతూ ఉంది. దీన్ని సాగుగా తీసుకొని ఈ కృత్రిమ కొరతను సృష్టించి తద్వారా మరి ఎక్కువ మొత్తానికి ఇలా పెట్రోల్ డీజిల్ బ్లాక్ మార్కెట్ లోపల అమ్ముతా ఉన్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలు, ఈ దేశంలో ఉన్న బడా కార్పొరేట్ ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా కలిసి గుండుగుత్తగా మరి అతి త్వరలో మరింత పెట్రోల్ డీజిల్ భారం మోపడం కోసమే ఈ కుటిల ప్రయత్నం చేస్తామని చెప్పి వార్తలు వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క సంబంధించిన పౌర సరఫరాల విభాగం కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇవాళ ఎక్కడికక్కడ వాహనదారులు, అదేవిధంగా రైతులు, వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజలు తమ అవసరాల కోసం వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా వర్షాకాల సీజన్ కూడా రాబోతూ ఉన్నది, దుక్కులు దున్నుతారు. అదేవిధంగా మోటార్లు, ఇంజన్లు సంబంధించిన అనేక రకాల అవసరాలకు కూడా డీజిల్ కూడా ఉంటుంది, పెట్రోల్ కూడా అవసరం పడుతుంది. ఇవి లేకపోవడంతో వాళ్ళ యొక్క అన్ని రకాల పన్నులు స్తంభించిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పౌర సరఫరాల విభాగం కానీ, ప్రభుత్వాలు కానీ, మంత్రులు, ప్రజాప్రతినిధులంతా కూడా ప్రకటనలు గుప్పిస్తా ఉన్నారు తప్ప క్షేత్రస్థాయికి వస్తే ఎక్కడ చూసినా కూడా నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. ఖచ్చితంగా నో స్టాక్ బోర్డులు అక్కడ పెట్రోల్ బంక్ల ముందట పెట్టడం జరిగింది. వాహనాలు బారులు తిరుగుతూ ఉన్నాయి, క్యాన్లలో పట్టుకొని ఉంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ గొడవలు కూడా, ఘర్షణలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పనిచేసే కార్మికులకు కూడా ఒకటేసారి రావడంతో వాళ్ళ మీద కూడా తీవ్రమైన ఒత్తిడి పడి పని నిర్వహిస్తా ఉన్నారు. మొత్తంగా మేము ఒకటే సిపిఐ పార్టీ పక్షాన దీన్ని సాగుగా తీసుకొని అధిక ధరలకు పెట్రోల్ డీజిల్ అమ్ముతా ఉన్నారు. అంతేకాకుండా వాహనదారులు, రైతులు, వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజలందరూ కూడా ఈ పెట్రోల్ డీజిల్ ప్రభావంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ గమ్యస్థానాలకు వాళ్ళ అన్ని రకాల
పనులు స్తంభించిపోతున్నాయి, తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ఆందోళనలు అన్ని. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే ఫిలింల కొరత పట్టించుకోని అధికారులు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెల రోజులుగా ఎక్స్రే ఫిలింల కొరత ఏర్పడింది. దీంతో ఎక్స్రే టెక్నీషియన్లు రోగులకు ఎక్స్రే తీసి ఫోన్ కి రిపోర్ట్ పంపిస్తున్నారు. అయితే నిరక్షరాస్యులు, వృద్ధులు, ఫోన్ లేని నిరుపేదల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపై రేడియాలజీ విభాగంలో సిబ్బందిని మీడియా ప్రతినిధులు వివరణ కోరగా నెల రోజులుగా ఫిలింల కొరత వలన ఫోన్లో రిపోర్టులు పంపిస్తున్నామన్నారు. ఎప్పటి వరకు ఫిలింలు వస్తాయని అడిగితే మాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే ఫిలింల కొరత ఏర్పడే వరకు అధికారులు పట్టించుకోకపోవడం పట్ల జిల్లాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఫోన్ ఇట్లా కొడితే మీకు అక్కడ డాక్టర్కు అర్థమవుతుందా? చూస్తారు క్లారిటీ ఫోన్లోనే ఉంటుంది. జిరాక్స్ కంటే ఫోన్లోనే బాగుంటుందా? ఫోన్లోనే మన బ్లాక్ కానీ వైట్ కానీ క్లారిటీ అందుకోసమే ఫోన్తో కొట్టిస్తారు అంతేనా? బుర్ర రాజేందర్ రాజేందర్ బుర్ర రాజేందర్ ఇట్లా ఎన్ని రోజులు ఇట్లా ఫీలింగ్తో ఇవ్వకుండా? లాస్ట్ మంత్ అంతకుముందు ఇచ్చాము, స్టాక్ అయిపోయింది, ఇంకేంటి పెట్టాము, వస్తుంది. అది ఈ మంత్ నెక్స్ట్ మంత్ వస్తుంది. మరి ఎట్లా ఇస్తారు ప్రింట్? మరి పేపర్ జిరాక్స్ లేదంటే ఫోటో. పైన ఆఫీసర్లకు చెప్పలే మరి మీరు? స్టేట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇండియన్తో 3 months ఒకటేసారి ఉంది స్టేట్ నుండి వచ్చేది. సార్కి చెప్తేనే సార్ వాళ్ళు ప్రింటర్ ఇస్తే ప్రింటర్ పేపర్ ప్రింట్ ఇస్తున్నారు. నాకు ఫోన్ ఇవ్వండి. డేకి 50 to 60 వస్తుంది. సో మొన్న లాస్ట్ మంత్ వరకు ఇచ్చేసాం కానీ లాస్ట్ మంత్లో ఇండియన్ అయిపోయింది. 3 months ఒకటేసారి ఉంటుంది. మనం పెట్టి కూడా 1 month అయిపోయింది. మేబీ ప్రాసెస్లో ఉండొచ్చు. మెటీరియల్ స్టేట్ నుండి వస్తుంది మనకి. ఇక్కడ సార్ వాళ్ళకి చెప్తే సార్ వాళ్ళు అప్పుడప్పుడు పేషెంట్లకు ఇబ్బంది కావాలని ప్రింటర్ అరేంజ్ చేశారు పేపర్. సో దానిలో ఇస్తుంది ఫోన్ లేని వాళ్ళకి నా యాక్సిడెంట్ అయింది, బాగింది. నెక్స్ట్ ఇస్తామని ఇక్కడికి వచ్చింది. వచ్చే ఫిలిం ఇస్తలేదా? ఎక్స్రే ఫిలిం ఇక్కడ ఇస్తా అన్నారు. ఫోన్లో పంపించారు. ఫిలిం ఇస్తా అంటారా? చెప్పలేదు, ఓన్లీ ఫోన్లో ఇచ్చిందండి. ఫోటో ఇచ్చింది, ఓన్లీ ఫోన్లోనే తీసిస్తుంది ఫిలిం. మరి మీరు అదే ఫిలిం ఎందుకు ఇస్తలేదు? మరి అందరికి ఇచ్చినట్టు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బజార్ పోలీస్ స్టేషన్ లో లంకా సాగర్ క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్న 4 అంతరాష్ట్ర దొంగలు చేసిన చోరీ వివరాలను వెల్లడించిన ఏసీపీ వసుంధర యాదవ్. లంకా సాగర్ క్రాస్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానం రావడంతో 2 మోటార్ సైకిళ్లను ఆపి తనిఖీ చేయగా సూపర్ సంచుల్లో కాపర్ వైర్లు తరలిస్తున్న 4 నిందితులు పోలీసులకు పట్టుపడ్డారు. వీరు రాత్రి వేళల్లో పొలాల్లోకి వెళ్లి ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ కనెక్షన్ తొలగించి ట్రాన్స్ఫార్మర్లను ఓపెన్ చేసి కాపర్ కాయిల్స్ దొంగతనం చేస్తున్నట్లు బయటపడింది. దొంగిలించిన కాపర్ వైర్లను అశ్వరావుపేట ప్రాంతంలోని స్క్రాప్ షాపులో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 2025 నుంచి వరుసగా దొంగతనాలకు పాల్పడిన ఈ గ్యాంగ్ విఎం బజార్, సత్తుపల్లి, వెంసూరు,
ఎన్కూరు సహా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 45 ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇప్పటికీ 26 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉండి పీడీ యాక్ట్ కింద నిర్బంధించబడినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంపార్టెంట్ కేసు గురించి చెప్తున్నాను. ఈ రూటీన్ పెట్రోలింగ్లో లంకాసాగర్ ఏరియాలో మన ఎస్ఐ మధ్య వెంకటేష్ మరియు స్టాఫ్ సస్పీషియస్గా 4 పర్సన్ని అబ్జర్వ్ చేశారు. వాళ్ళకి గనీ బ్యాగ్స్లో కాపర్ వైర్ ఉంది. సో సస్పీషియస్తో వాళ్ళని ఆపేసి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేశారు. అప్పుడు వాళ్ళు తను పేరు చెప్పారు. దాంట్లో ఫస్ట్ చల్లా దశరథ్, దాని తర్వాత అల్లం శివ, ముదబోయిన ఎదుకొండలు, ఫోర్త్ ములాంగి రామకృష్ణ. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది మెయిన్ అక్యూజ్డ్ చల్లా దశరథ్ ఒక హ్యాబిచువల్ ఆఫెండర్. అతను పేరు 50 ప్రాపర్టీ ఆఫెన్సెస్లో ఆల్రెడీ ఇన్వాల్వ్డ్. దాంట్లో హౌస్ బ్రేకింగ్, ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ కేసెస్, ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో చేశాడు. మల్టిపల్ టైమ్స్ అరెస్ట్ అయి 2023లో పీడీ యాక్ట్ కూడా అప్లై చేశారు. కానీ వాళ్ళు మళ్ళీ గ్యాంగ్ ఫామ్ చేసి 26 ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్, దాంట్లో 45 ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ జరిగింది తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ కన్ఫెషన్ బేస్ చేసి పోలీస్ రికవర్ చేసిన ఐటమ్స్ దాదాపు 200 kg కాపర్ వైర్, 2 ఎలక్ట్రిసిటీ మోటార్, 2 మోటార్ సైకిల్స్ అండ్ ఆల్సో ట్రాన్స్ఫార్మర్ డిస్మెంటల్ చేయడానికి యూజ్ చేసి టూల్స్. ఇది ఇన్వెస్టిగేషన్ లో వీ హ్యావ్ ఆల్సో ఫౌండ్ స్క్రాప్ షాప్ ఓనర్స్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు అందరి మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటున్నాము. ఇది ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ అంటే ఒక చిన్న విషయం కాదు. ఇది రైతుకి, పబ్లిక్ కి పెద్ద ప్రాబ్లం. ఈ కరెంట్ లేకుండా క్రాప్స్ డ్యామేజ్ అవుతాయి, వాళ్ళకి పెద్ద లాస్ అవుతుంది. ఇది పబ్లిక్ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి ఆఫెన్సెస్ చేస్తే పోలీస్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వెంసూరు, పెనుపల్లి, కల్లూరు మండలాల పరిధిలోని పలు బంకులలో డీజిల్, పెట్రోల్ నో స్టాక్ బోర్డులు పెట్టడంతో స్టాక్ ఉన్న బంకులలో వాహనదారులు, రైతులు పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి క్యూలో ఉంటూ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలోని పలు బంకులతో పాటు సరిహద్దు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లోని పలు బంకులలో పెట్రోల్, డీజిల్ దొరకపోవడంతో స్టాక్ ఉన్న సత్తుపల్లి, కల్లూరు, పెనుపల్లిలోని బంకుల్లో రద్దీ బాగా పెరిగింది. ప్రస్తుత కాలంలో ప్రతి ప్రయాణానికి ద్విచక్ర వాహనానికి గాని 4 చక్రాల వాహనాలను గాని వినియోగిస్తున్నారు. వాహనాలను నడపడానికి డీజిల్ లేదా పెట్రోల్ అవసరం. పశ్చిమాసియాలోని యుద్ధ వాతావరణంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి సరఫరా తగ్గింది. కంపెనీలు పెట్రోల్, డీజిల్ ను పరిమితంగా బంకులకు పంపిస్తుండటంతో వాహనదారులు బారులు తీరుతూ క్యూ కడుతున్నారు. బంకులలో పెట్రోల్ మరి ఇబ్బంది పడుతున్నారు, కొన్ని బంకులలో లేదు. మరి ఉన్న ఒక రిలయన్స్ బంకులో ఇట్లా ఇబ్బంది అవుతుంది. మరి ఏంటి పరిస్థితి అని దీని మీద బీపీ షుగర్లో ఇబ్బంది పడుతున్నారు ఆ ముసలి అయితే. మరి ఇట్లా ఎట్లా మరి ఒక బంకే ఉంది, స్టాక్ లేదంటున్నారు వాళ్ళు. వేరే బంకులలో మాత్రం ఈవినింగ్ వస్తుందని చెప్తున్నారు. మరి ఇట్లా దీని పరిష్కారం ఏంటి అని మీరే, ఇక మీరు ఇంత ఎండలో ఇంతమంది ఉన్నారు, 100-150 ఉన్నాయి. ఏంటో మరి గవర్నమెంటే చాలా 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం పెట్రోల్ కోసం. పెట్రోల్ మరి ఖమ్మం జిల్లా సత్తుపల్లి శ్రీ కార్తికేయ ఫిల్లింగ్ స్టేషన్, జియో బంకు, మా దగ్గర పెట్రోలు, డీజిల్ సబ్సిడీగా దొరుకుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా సప్లై చేస్తున్నాము. కరోనా టైంలో కనుక జనం కంగారు పడ్డట్టుగా ఈ యుద్ధ వాతావరణం నుంచి కంగారు పడిపోయి అక్కడ ఇండియన్, భారత్, హెచ్బి ఆ 3 కంపెనీలు సప్లై లేకపోవడం వల్ల, ఆంధ్ర రాష్ట్రంలో కూడా సప్లై లేకపోవడం వల్ల జనం అంతా క్రౌడ్ పెరిగిపోయి చేస్తున్నారు. మా స్టాఫ్ను కూడా అంతకుముందు 6 ఉంటే ఇప్పుడు 12 మందిని చేసి వచ్చిన ప్రతి కస్టమర్ని కూడా మంచిగా చూసుకుంటూ మజ్జీ ప్యాకెట్లు, వాటర్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నాము. అందరూ ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.